ఎస్, ఈ సభల వల్ల, బహిరంగ సభల వల్ల ఎంతవరకు మీ గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చు? మీ పార్టీకి ఎంత మైలేజ్ వచ్చింది అనుకుంటున్నారు సార్? అంటే మేము ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటివి, ఎజెండాలో పెట్టినటువంటి 99% పూర్తి చేశాము, చెప్పిన ప్రతి పని కూడా చేశాము అని చెప్తా ఉన్నాం. తర్వాత రెండోది ఏంటంటే పార్టీ యంత్రాంగాన్ని, గృహ సారథులు కానీ, కన్వీనర్లు కానీ, లేకపోతే వివిధ ప్రజాప్రతినిధులు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. కాబట్టి ఈ సిద్ధం సభలు అనమాట. సిద్ధం అంటే ఎన్నికలకి సిద్ధంగా ఉందాము అని చెప్పని ఒక కాన్సెప్ట్లో పనిచేస్తూ ఉన్నాం. అది సిద్ధం సభలు చూస్తున్నాం కదా మనం. ఒకటి 4 ప్రాంతాలు 4 పెట్టాము. రాఫ్తాడు సభ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని దుష్టశక్తులు కానీ, ఎల్లో మీడియా కానీ వీరందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. మనం ఎంత తప్పుదోవ పట్టించాలనుకున్నా, ఎంత నిజాన్ని వక్రీకరించి గోబెల్స్ లాగా ప్రచారం చేయాలనుకున్నా, బురద చల్లాలనుకున్నా, ఈ రకమైనటువంటి ప్రజాదరణ కార్యకర్తల్లో పార్టీ యంత్రాంగంలో ఉన్నది అని తెలిసిన తర్వాత రాఫ్తాడు సభ మా ప్రభుత్వం యొక్క సుస్థిరతకు, మా ప్రభుత్వం తిరిగి మళ్ళీ వస్తుంది అని చెప్పేటటువంటి నమ్మకాన్ని మాకైతే ఉంది. కానీ మా దూరం నుంచి చూసేటటువంటి వాళ్ళకి, ప్రజలకి మరొకసారి ఖచ్చితంగా స్థిరమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది.